అవుట్ స్టాండింగ్ ఇంట్రెస్ట్, అవుట్ స్టాండింగ్ సాలరీస్, ఇంకా చెల్లించాల్సినటువంటి జీతాలు ఒకవేళ అడ్జస్ట్మెంట్లో ఇచ్చింటే రెండు వైపులా వేస్తాము. మనకు రెండు వైపులా అంటే రెండు చోట్ల ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్లోనూ యాడ్ చేసుకుంటాం, తర్వాత బ్యాలెన్స్ షీట్లో లైబిలిటీ వైపు వేస్తాము. ఇక్కడ మనకు లెక్కలో ట్రయల్ బ్యాలెన్స్లో ఇచ్చినాడు కాబట్టి ఇది లైబిలిటీ మాత్రమే, క్రెడిట్ వైపు ఇచ్చింటాడు అందుకని నువ్వు వేసేసినావు కదా. క్రెడిట్ అవును వైపు మేడం. ఇచ్చినాడు అంటే అది లైబిలిటీ, అవుట్ స్టాండింగ్ సాలరీస్. ఓకే, కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వేయము, ఒక బ్యాలెన్స్ షీట్లో మాత్రమే లైబిలిటీ వైపు వేస్తాం, ఒక చోటే వేస్తాం. అది మిస్టేక్, అది మిస్టేక్ అయిన దానివల్ల మిగతా మేనేజర్ శాలరీ అంతా ఓకే కరెక్టే, బ్యాలెన్స్ షీట్ ఈక్వల్ అయిందా, ఎట్లయింది? అయింది మేడం. అయింది అయిందంటే మేడం. అదేనన్నా, అది నువ్వు ఎక్కడో ఒకటి ఇది చేసింటావు కాబట్టి మళ్ళీ అది చూపించింటావు 200 ఎక్కడన్నా, మళ్ళీ ఎక్కడ చూపించినావు 200? ఎక్కడ లేదు మేడం. అంటే వచ్చినటువంటి ప్రాఫిట్లో ఇదే ఉంటుంది కాబట్టి చూపించింటావు. బ్యాలెన్స్ షీట్ ఏమో కరెక్టే ఆన్సర్, కాకపోతే ఇప్పుడు నేను వేస్తా చూడు, సరేనా? సరే మేడం. బ్యాలెన్స్ షీట్ టోటల్ కరెక్టే అయితే నువ్వు అది మాత్రము లైబిలిటీలో చూపించాలి. అక్కడ లైబిలిటీలో చూడమా ఎందుకు నీకు కరెక్ట్ అయింది తెలుసా? అవుట్ స్టాండింగ్ సాలరీస్ అనేది ఇక్కడ క్రెడిట్ వైపుని చూపించినావు కాబట్టి అది నీకు నెట్ ప్రాఫిట్ తగ్గింది, నెట్ ప్రాఫిట్ పెరిగింది. ఆ పెరిగిన దానికి ఇక్కడ 200 సరిపోయింది. అర్థమవుతుందా? నేను చెప్తా ఉండు మళ్ళీ లెక్క చెప్పిన తర్వాత. ఓకే ఎస్ మ్యామ్. ఓకే, అంతా కరెక్ట్, అదొక్కటే ప్రాబ్లం. చూసుకోండి మా ఒకసారి అందరు. క్యాపిటల్ ఉంది బ్యాలెన్స్ షీట్లో, లైబిలిటీ వైపు వేస్తాం. స్టాకు, ఓపెనింగ్ స్టాక్ ఇది, పర్చేజెస్, డెబిట్ ట్రేడింగ్ అకౌంట్, రిటర్న్ ఇన్వర్డ్స్ అంటే లోపలికి వాపసులు, లోపలికి ఎందుకు వాపసులు వస్తాయి, సేల్స్ రిటర్న్స్. తర్వాత అది డెబిట్ వైపుని ఇచ్చినాడు, ఆల్రెడీ మీకు తెలిసిపోతుంది. డెబిట్ వైపుని ఇచ్చినాడు అంటే పర్చేజ్ సేల్స్ రిటర్న్స్ అని, క్రెడిట్ వైపుని ఇస్తే పర్చేజ్ రిటర్న్స్ అని. ఓకే, తర్వాత ఫ్రైట్ ట్రేడింగ్ అకౌంట్ డెబిట్, సేల్స్ ట్రేడింగ్ అకౌంట్ క్రెడిట్, రిటర్న్ అవుట్వర్డ్స్ ఇవి పర్చేజ్ రిటర్న్స్. రెంట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్, సాలరీస్ డెబిట్, అవుట్ స్టాండింగ్ సాలరీస్. ఈ అవుట్ స్టాండింగ్ సాలరీసు అడ్జస్ట్మెంట్లో ఇవ్వలేదు కాబట్టి ప్రాబ్లంలో ఉంది. నెక్స్ట్ ఆ అమౌంట్ కూడా క్రెడిట్ వైపున ఉంటుంది, ఇది లైబిలిటీ కాబట్టి క్రెడిట్ వైపున ఉంటుంది. కాబట్టి దీన్ని ఒక చోట మాత్రమే బ్యాలెన్స్ షీట్లో చూపిస్తాం. తర్వాత సన్రీ డెటార్స్ అసెట్, సన్రీ క్రెడిటర్స్ లైబిలిటీ, క్యాష్ అసెట్, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్. తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ అసెట్, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్, ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్ వైపున వేస్తాము. తర్వాత ఫర్నిచర్ అసెట్, ఇన్సూరెన్స్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్, పోస్టేజ్ అండ్ టెలిగ్రామ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్, డిస్కౌంట్స్ డెబిట్లో ఉండేది డెబిట్లో వేస్తాం, క్రెడిట్లో ఉండేది క్రెడిట్లో వేస్తాం. క్యాష్ ఇన్ హ్యాండ్ అసెట్, డ్రాయింగ్స్ క్యాపిటల్లో మైనస్ చేస్తాం, సన్రీ ఎక్స్పెన్సెస్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్. తర్వాత ద ఫాలోయింగ్ అడ్జస్ట్మెంట్స్ ఆర్ రిక్వైర్డ్. ఫస్ట్ వన్ చూడండి, ద స్టాక్ ఆన్ 31/12/2015 వాజ్ 80,000. ఇది ఏం స్టాకు? క్లోజింగ్ స్టాకు. ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ సైడు, తర్వాత బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ సైడ్ వేస్తాం. ప్రొవైడ్ ఫర్ డిప్రిషియేషన్ ఆన్ ఫర్నిచర్ అట్ 5% per annum. ఫర్నిచర్ పైన డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్లో వేస్తాం. తర్వాత బ్యాలెన్స్ షీట్లో అసెట్స్లో నుంచి తీసివేస్తాం. తర్వాత అవుట్ స్టాండింగ్ ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ అమౌంటెడ్ టు 100 రూపీస్. అక్కడ ఇంట్రెస్ట్ ఎంత ఉంది? అవుట్ స్టాండింగ్ ఇంట్రెస్ట్ ఇక్కడ ఇది యాడ్ చేసుకుంటాం అన్నమాట.
అక్కడ ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్కి 100 రూపీస్ యాడ్ చేసుకుంటాం. తర్వాత బ్యాలెన్స్ షీట్లోకి వస్తే ఇన్వెస్ట్మెంట్కి 100 రూపీస్ యాడ్ చేస్తాం. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లోనూ 100 యాడ్ చేస్తాం, బ్యాలెన్స్ షీట్లో కూడా 100 రూపీస్ యాడ్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ పాయింట్ స్టాక్ అయింది, డిప్రిషియేషన్, అవుట్ స్టాండింగ్, రైట్ ఆఫ్ 500 రూపీస్ బ్యాడ్ డేట్స్ అవుట్ ఆఫ్ సన్రీ డేటర్స్. 500 రూపీస్ బ్యాడ్ డేట్స్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ వేస్తాం. తర్వాత బ్యాలెన్స్ షీట్లో డెటార్స్లో నుంచి 500 తీసేసి వేస్తాం. తర్వాత ద మేనేజర్ ఈజ్ ఎంటైటిల్ టు ఎ కమిషన్ ఆఫ్ 5% ఆన్ ద నెట్ ప్రాఫిట్ బిఫోర్ ఛార్జింగ్ సచ్ కమిషన్. ఇది కమిషన్ అనేది అవుట్ స్టాండింగ్ కమిషన్ అనమాట. తర్వాత ఇది ఏమంటే మనకు వస్తుంది కదా, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ టోటల్ వేసుకొని, తర్వాత డెబిట్ వైపు టోటల్ వేసుకొని, క్రెడిట్లో నుంచి డెబిట్ తీసేస్తే వచ్చేటటువంటి మొత్తంలో 5% క్యాలిక్యులేట్ చేస్తే కమిషన్, మేనేజర్ కమిషన్ అని రాస్తాం. తర్వాత రిమైనింగ్ అక్కడ వచ్చిండేది ఆడ డెబిట్ వైపు వేసేస్తాం. తర్వాత బ్యాలెన్స్ షీట్లో లైబిలిటీ వైపు వేస్తాం. ఓకేమ్మా, అర్థమైందా? ఇందులో ఏమన్నా డౌట్ ఉందా? లెక్క చెప్తాను, ప్రాబ్లం వేసి చూపిస్తాను. ఏం లేదా? అందరికీ అర్థమైందా ఇది? హలో, ఏం ఎవరు మాట్లాడారు? ఓకే, ఇప్పుడు వేసి చూపిస్తాను. ఇంకా వస్తూ ఉండాలి. ఓకేమ్మా, ఇప్పుడు బాగా వినండి జాగ్రత్తగా. మొట్టమొదటిగా ఏమేలా ఏమేస్తాము? కనిపిస్తుందా స్క్రీన్? స్క్రీన్ కనిపిస్తుందమ్మా? హలో, కనిపిస్తుంది మ్యామ్. ఓకే, ఇప్పుడు ట్రేడింగ్ నెక్స్ట్ లెక్క నేను పెడతాను, మీరే వేయాలి. ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ ఖచ్చితంగా అందరు వేయాలమ్మా. లాస్ అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ ఆఫ్ కూడా ఉంది, లింగమూర్తి కదా, అది కూడా ఇలా ఫర్ ద ఇయర్ ఎండింగ్ 31/12/2015. చూడండి మా, స్టార్టింగ్ నుంచి రండి ఏమున్నాయో. ఓకే, 2 ఓపెనింగ్ స్టాక్. ఇప్పుడు ఎవరో ఇప్పుడు వస్తూ ఉన్నారు, ఎంత టైం అయింది? శివ వాళ్ళు, నాకు ఇబ్బంది కదా. ఓకేమ్మా, ఓపెనింగ్ స్టాకు ఎంత ఉందిమ్మా? 46,000 ఉంది. 46,000. నెక్స్ట్ పర్చేజెస్
టూ పర్చేజెస్ 2,44,000 ఉంది. పర్చేజ్ రిటర్న్స్ ఉంది మళ్ళీ 44,000 మైనస్ రిటర్న్స్ పర్చేజ్ రిటర్న్స్ ఎంత ఉన్నాయి 6,800 తీసేస్తే 200 13లో 6 పోతే 7 3 2,37,000 మళ్ళీ ఎవరో వచ్చినారు చూడు ఎంతనా నా టైము 2,32,200 నెక్స్ట్ టు ఫ్రైట్ ఎంత ఉందిమా 19,500 తర్వాత చూడండి ఏమున్నాయి సాలరీస్ అవుట్ స్టాండింగ్ సాలరీస్ క్యాష్ ప్రింటింగ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్సూరెన్స్ పోస్టేజ్ టెలిగ్రామ్ డ్రాయింగ్స్ ఇంకేమైనా ఉన్నాయమ్మా ఏమున్నాయా ఏమీ లేవు వినపడుతుందా హలో మరి గమ్మనుంటే సేల్స్ 2,90,000 మైనస్ సేల్స్ రిటర్న్స్ 8,600 400 2,81,400 తర్వాత క్లోజింగ్ స్టాక్ బై క్లోజింగ్ స్టాక్ 80,000 ఇంకేమైనా ఉన్నాయమ్మా ఏమున్నా హలో ఏమన్నా ఉన్నాయా ఆంటీ లేవు మేడం లేవు టోటల్ 400 1 3,61,400 ఇప్పుడు దీంట్లో నుంచి ఇది తీసేస్తే ఎంత వస్తుందో చూస్తాం 7 14 10 17 23 1 8 31 3 4 7 4 11 5 11 ఓకే 58,700 గ్రాస్ ప్రాఫిట్ గ్రాస్ ప్రాఫిట్ ట్రాన్స్ఫర్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇది అర్థమైందా అందరికీ అర్థమైందా ఓకే నెక్స్ట్ ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చెప్తాను బిన్నా తీసుకోండి తీసుకున్నారా ఓకే ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఓకే బై గ్రాస్ ప్రాఫిట్ ఎంత వచ్చింది 58,700 నెక్స్ట్ ఇప్పుడు క్రెడిట్ వైపును చూడండి ఏమన్నా ఇన్కమ్స్ ఉంటే వస్తాయి ఏమున్నాయి
ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ బై ఇంట్రెస్ట్. ఎవరు మా సౌండ్ మ్యూట్ చేయండి. ఎవరమ్మా? ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చి 300 ఉంది. తర్వాత అడ్జస్ట్మెంట్లో చూడండి అవుట్ స్టాండింగ్ ఉంది, ప్లస్ అవుట్ స్టాండింగ్ ఇంట్రెస్ట్ 100 రూపాయలు ఉంది. దాన్ని యాడ్ చేసుకోవాలి 400. నెక్స్ట్ ఇంట్రెస్ట్ అయిపోయింది. తర్వాత డిస్కౌంట్ బై డిస్కౌంట్ 1600. క్రెడిట్ వైపు ఇంకేమన్నా వస్తాయా? ఇంకేమీ లేవు. నెక్స్ట్ డెబిట్లో చూడండి రిటర్న్ వర్డ్స్, సేల్స్, సాలరీస్, టూ సాలరీస్. అడ్జస్ట్మెంట్ ఏమైనా ఉందమ్మా సాలరీస్కి? లేదు. కాబట్టి సాలరీస్ ఎంత? 9300. ఇంతేనమ్మా? నెక్స్ట్ అవుట్ స్టాండింగ్ సాలరీస్ రాదు. తర్వాత రెంట్ ఉంది. టు రెంట్ 5700. నెక్స్ట్ ప్రింటింగ్ అండ్ స్టేషనరీ, దీనికి అడ్జస్ట్మెంట్ లేదు. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ ఎంత ఉంది? ప్రింటింగ్ అండ్ స్టేషనరీ 14500. నెక్స్ట్ ఇన్సూరెన్స్, టు ఇన్సూరెన్స్ అడ్జస్ట్మెంట్ ఉందేమో. ఇన్సూరెన్స్కి చూడండి, లేదు. కాబట్టి ఇన్సూరెన్స్ ఎంత ఉంది? 500 మా. ఇన్సూరెన్స్ 500. నెక్స్ట్ పోస్టేజ్ ఎంత ఉంది మా? పోస్టేజ్ 950. ఓకే. నెక్స్ట్ డిస్కౌంట్, టు డిస్కౌంట్. క్రెడిట్లోది క్రెడిట్లో వేసినాం, డెబిట్లోది 3300. నెక్స్ట్ డ్రాయింగ్స్. ఇంకా సన్రీ ఎక్స్పెన్సెస్, టు Sundry expenses 4300 ma'am. 4300. నెక్స్ట్ అడ్జస్ట్మెంట్లోకి వస్తే డిప్రిషియేషన్, టు డిప్రిషియేషన్ దేనిపైన క్యాలిక్యులేట్ చేయమనింది? ఆన్ ఫర్నిచర్ ఎంత ఉంది? ఫర్నిచర్ ఎంతమా? 5000 మేడం. ఓకే. 5000 ఇంటూ 5 by 100 250. నెక్స్ట్ అది అయిపోయింది. బ్యాడ్ డేట్స్, 2 బ్యాడ్ డేట్స్ అమౌంట్ ఇచ్చేసినాడు 500. ఇంకేమైనా ఉన్నాయమ్మా? ఏమైనా ఉన్నాయా? లేవు. ఇప్పుడు చూడండి, ఇంకా నెక్స్ట్ పాయింట్ ఒకటి ఉంది అడ్జస్ట్మెంట్లో, ఉందా లేదా? ఆ లాస్ట్ పాయింట్ చూడండి. ద మేనేజర్ ఈజ్ ఎంటైటిల్ టు ఏ కమిషన్ ఆఫ్ 5% ఆన్ ద నెట్ ప్రాఫిట్ బిఫోర్ ఛార్జింగ్ సచ్ కమిషన్. ఈ కమిషన్ ఇచ్చినాక మళ్ళీ నెట్ ప్రాఫిట్ ఏమన్నాడు? అర్థమైందా? ముందుగానే ఇది ఏమన్నాడు. ఇప్పుడు ఇది ఎంత వస్తుంది? 60,700. 60,700 అంతే కదమ్మా టోటల్. అదే అమౌంట్ ఇటువైపు కూడా వేస్తాం 60,700. ఇప్పుడు దీంట్లో నుంచి ఇది టోటల్ తీసేయండి.
మైనస్ ఇది ఎంత వస్తుందో చూడండి. డెబిట్ సైడ్ కూడితే 9, 5, 14, 15, 15, 30, 30,000 30,000 ప్లస్ 3,300 4,200 ప్లస్ 39,300 మైనస్ 39,300 ఈక్వల్స్ టు ఎంత వస్తుంది? మైనస్ 21,400. అర్థమైందా ఇప్పుడు? ఇది అర్థమైందమ్మా? అర్థమైంది మ్యామ్. 21,400 ఉంది. ఇప్పుడు దీనిలో కమిషన్ క్యాలిక్యులేట్ చేయాలి మేనేజర్. 21,400 ఇంటూ ఎంత పర్సెంట్? 5%. 5 4 సార్ 20, 5 1 సార్ 5 1 2 7, 5 2 సార్ 1070. అర్థమైందమ్మా ఇప్పుడు? మళ్ళీ చెప్తా చూడు. టు మేనేజర్ కమిషన్. ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత పాయింట్ ఏముంది? ఇవన్నీ వేసేసినాము. వేసిన తర్వాత మేనేజర్ కమిషన్ ఏమన్నాడు అంటే నెట్ ప్రాఫిట్ అనేది నెట్ ప్రాఫిట్ రాకముందే మేనేజర్ కమిషన్ 5% తీసుకోమన్నాడు. అంటే ఇక్కడ ఎంతైతే ఉందో దాంట్లో నుంచి ఇవన్నీ టోటల్ తీసేస్తే వచ్చే అమౌంట్ పైన 5% క్యాలిక్యులేట్ చేయమన్నాడు. అర్థమైందా? 5% క్యాలిక్యులేట్ చేయమన్నాడు. నెట్ ప్రాఫిట్ బిఫోర్ ఛార్జింగ్ అన్నాడు. ముందుగానే కమిషను 5% క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ఇది 60,700 ఉంది. డెబిట్ సైడ్ 39,300 ఉంది. తీసేస్తే 21,400. దీనిపైన 5% క్యాలిక్యులేట్ చేస్తే 1070 వచ్చి మేనేజర్ కమిషన్. ఇప్పుడు రిమైనింగ్ వచ్చి నెట్ ప్రాఫిట్. నెట్ ప్రాఫిట్ క్యారీడ్ డౌన్ టు లేదా ట్రాన్స్ఫర్ టు క్యారీడ్ డౌన్ టు బ్యాలెన్స్ షీట్. ఎంత వస్తుందో చూడండి. ఇది తీసేస్తే ఇప్పుడు 21,400లో ఈ 1,070 తీసేస్తే 330 0 20 20,330. అర్థమైందా? అర్థమైందా? ఎస్ మ్యామ్. ఓకే, అర్థమైంది. ఏమన్నా డౌట్ ఉంటే అడగండి. అర్హం, ఏం డౌట్ లేదా? ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకోండి. తీసుకున్నారా? ఓకే, బ్యాలెన్స్ షీట్ చెప్తాం. నెక్స్ట్ ఒక లెక్క పెడతాను, మీరే వేయాలి. బ్యాలెన్స్ షీట్ ఆఫ్ లింగమూర్తి యాజ్ ఆన్ 31/12/2015. ఓకేమా? ఇప్పుడు మొట్టమొదటిగా ఏమేస్తాము? క్యాపిటల్ ఎంత ఉంది చూడండి. 90,000 క్రెడిట్ వైపున ఉంటాయి. 90,500 ఫస్ట్లోనే ప్లస్ నెట్ ప్రాఫిట్
20,000 330. నెక్స్ట్ అట్లే చూసుకుంటారండి. లైబిలిటీ ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? క్రెడిట్ సైడ్ ఉంటాయి. డ్రాయింగ్స్ మ్యామ్. డ్రాయింగ్స్ ఉన్నాయా? ఓకే. ఎస్ మ్యామ్. 830 0 1,10,830 మైనస్ డ్రాయింగ్స్ ఎంత ఉన్నాయమ్మా? 1000 మ్యామ్. 10,000 మ్యామ్. ఓకే, 10,000 ఇందులో తీసేయాలి. తీసేస్తే 1,0830. నెక్స్ట్ అట్లా చూసుకుంటారండి. క్రెడిట్ వైపున ఉంటాయి. అవుట్ స్టాండింగ్ సాలరీస్ ట్రయల్ బ్యాలెన్స్లో ఉంది చూడండి. ఎస్ మ్యామ్. అక్కడ ఉంది కాబట్టి ఇప్పుడు ఒకసారే వేయాల. అర్థమైందా? 2 చోట్ల చూపించకూడదు. అవుట్ స్టాండింగ్ సాలరీస్ అనేది ఇంకా చెల్లించాలి కాబట్టి ఇక్కడ వేస్తాం. అర్థమైందా? ఎంత ఉంది అవుట్ స్టాండింగ్ సాలరీస్? 200. ఓకే, 200. నెక్స్ట్ డెటార్స్. డెటార్స్ ఎక్కడేస్తాము? డెబిట్ వైపు. ఇక్కడ చూడండి, డెటార్స్ ఎంత ఉన్నాయమ్మా? 24,000. ఇప్పుడు మనకు అడ్జస్ట్మెంట్లో బ్యాడ్ డేట్స్ ఇచ్చినాడా? అది తీసేయాలి. ఎంత ఉంది? 500. 23,500. నెక్స్ట్ క్రెడిటర్స్ లైబిలిటీ. క్రెడిటర్స్ ఎంత? 19,800. తర్వాత క్యాష్ అట్ బ్యాంక్ ఎంతమా? 8,200 మ్యామ్. ఓకే. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎంత? ఇన్వెస్ట్మెంట్స్ 5,000. ఓకే. దీనికి ప్లస్ అవుట్ స్టాండింగ్ ఇంట్రెస్ట్. ఇక్కడ ఉండేది ఏమో, లెక్కలో ఉండేది ఏమో మనకు 100. ఓకే, 100. 5,100. నెక్స్ట్ ఫర్నిచర్ డిప్రిషియేషన్ ఉంది. ఫర్నిచర్ ఎంతమా? 5,000 మ్యామ్. ఫర్నిచర్ మైనస్ డిప్రిషియేషన్ ఎంత పర్సెంటేజ్? 250 కదా, 5%. 4,750. నెక్స్ట్ క్యాష్ ఇన్ హ్యాండ్ 350 మ్యామ్. క్యాష్ ఇన్ హ్యాండ్ 350. ఓకే. ఇంకేమున్నాయమ్మా? ఇంకేం లేవు. క్లోజింగ్ స్టాక్ 80,000. 80,000. ఇంకేమైనా ఉన్నాయమ్మా? దీంట్లోకి రండి. మేనేజర్ సాలరీ కమిషన్ ఉంది. అడ్జస్ట్మెంట్లోకి వస్తే క్లోజింగ్ స్టాక్ అయిపోయింది. ఫర్నిచర్ డిప్రిషియేషన్, అవుట్ స్టాండింగ్ ఇంట్రెస్ట్, బ్యాడ్ డేట్స్ తీసేసినాం కదా. నెక్స్ట్ మేనేజర్ కమిషన్ లైబిలిటీలో వేస్తాం. అవుట్ స్టాండింగ్ మేనేజర్ కమిషన్ ఎంత? 1,007. ఓకే. ఇప్పుడు ఈక్వల్ అవుతుందేమో చూడండి. ఈక్వల్ అయితే కరెక్ట్, లేదంటే తప్పు. ఎవరిది సౌండ్? 7, 3, 10, 9, 19, 11, 2, 1,21,900. ఇటువైపు ఈ పక్క కూడా చూస్తాం. 0, 10, 11, 19, 5, 10, 21,
10, 12. 1,21,900, 1,21,900. ఓకేమ్మా, అర్థమైందా? మ్యామ్. ఓకే, ఇప్పుడు ఎవరికైనా అర్థం కాలేదమ్మా? అర్థమైంది మ్యామ్. ఓకే, ఆనంద్ 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 ఎక్కడ? ఆనంద్ లేడా? ఆనంద్ ఎడపోయినాడు? చెప్దాం అవుట్ స్టాండింగ్ అనుకుంటే. హలో మ్యామ్ ఆనంద్ లెఫ్ట్ అయిపోయినాడు మ్యామ్. లెఫ్ట్ అంటే అదే వెళ్ళిపోయినామో, అప్పుడే ఎవరో వచ్చిరి యాడ్ చేసే కుదరదు. అర్థమైందా మౌనిక? ఎస్ మ్యామ్, ఇప్పుడు వచ్చినాడు మ్యామ్ ఆనంద్. ఆనంద్ మ్యామ్ చెప్పండి మేడం. ఏం లెఫ్ట్ అయిపోయింటివే? అది ఎవరిని ఫోన్ చేస్తే అదానికి అది కట్ అయిపోతుంది మ్యామ్. ఓకేమ్మా, మీరు ఫోన్ ఫ్లైట్ మోడ్లో పెట్టుకోవాలి. ఫ్లైట్ మోడ్లో పెడితే ఇది రాదు మ్యామ్. ఓ నెట్ రాదా? సరేనా, ఇప్పుడు నీకు డౌట్ చూడమా, క్లారిఫై చేస్తా. ఇప్పుడు నీకు ఇదే సేమ్ ఆన్సర్ వచ్చింది కదా? అవును మ్యామ్. కాకపోతే ఎక్కడ మారింది నీకు? ఇది మారింది నెట్ ప్రాఫిట్ కదా? నువ్వు అవుట్ స్టాండింగ్ 200 ఇక్కడ వేసుకున్నావు కదమ్మా, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్ వైపున వేసుకున్నావు. వేసుకున్నప్పుడు ఇక్కడ నీకు ఏమైంది? ఈ 200 ఇక్కడ పెరిగింది. నెట్ ప్రాఫిట్ పెరిగిందా లేదా? పెరిగింది మ్యామ్. ఎంత వచ్చింది? 530 వచ్చిందా? 520 వచ్చిందా? 530 మ్యామ్. 520 మ్యామ్. ఓకే, ఇంకో 10 రూపీస్ ఇక్కడ పెరిగింది మేనేజర్ దాంట్లో. కమిషన్ అండ్ నెట్ ప్రాఫిట్ లో. కాబట్టి 200 ఈడ అడ్జస్ట్ అయిపోయింది కదా? అవును మ్యామ్. ఈడ 520 అన్నప్పుడు ఈడ 190 రూపీస్ యాడ్ అయింది, ఇక్కడ 10 రూపీస్ 200 యాడ్ అయింది. కాబట్టి నీకు ఆన్సర్ ఒకటే వచ్చింది. అయితే నువ్వు అవుట్ స్టాండింగ్ సాలరీస్ అనేది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్ వైపున వేయకూడదు. ఓకేనా? అది లైబిలిటీ, ఇంకా చెల్లించాల్సినటువంటి జీతాలు కాబట్టి అది ఇక్కడ చూపించాలి. అర్థమైందమ్మా? ఎస్ మ్యామ్. ఓకే, ఇప్పుడు ఎవరికైనా ఇంకా అర్థం కాకుండా అంటే అడగండి, చెప్తాను. నెక్స్ట్ ఒక లెక్క పెడతాను, అది మీరే వెయ్యాలి. వేస్తారా? సరే మ్యామ్. ఓకే, ఇంకెవరికైనా డౌట్ అమ్మా? ఎవరికి లేదా డౌట్? నోనా? మ్యామ్ దీంట్లో 5th పాయింట్లో మ్యామ్ బిఫోర్ ఛార్జింగ్ కమిషన్ అని ఇచ్చినారు మ్యామ్ మేనేజరు. ఒకవేళ ఆడ నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ఛార్జింగ్ కమిషన్ వస్తుంది మ్యామ్. ఇక్కడ ఓకే, మంచి పాయింట్ అడుగుతున్నాం. ఇక్కడ ఆఫ్టర్ కమిషన్ అన్నాడు కదా, ఇక్కడ ఏమవుతుందంటే ఎంతైతే మనకు ఇప్పుడు క్రెడిట్ సైడ్ ఎంత వచ్చిందో దాంట్లో నుంచి డెబిట్ సైడ్ తీసేసినాము, తీసిండే అమౌంట్ పైన క్యాలిక్యులేట్ చేసినాం. అవునా? అవును మ్యామ్. ఓకే, ఇప్పుడు ఆఫ్టర్ వస్తే అది కూడా లెక్క ఉంది, చెప్తాను నేను. ఓకే సరే మ్యామ్. ఓకేనమ్మా, ముందు చెప్తాను. ఏమి ఆఫ్టర్ ఛార్జింగ్ ద వర్క్స్ మేనేజర్ కమిషన్ కదా? అవును మ్యామ్. ఇప్పుడు ముందు దీనిపైన క్యాలిక్యులేట్ చేసేయమన్నారు కదా, తర్వాత చేసేది వచ్చేసి ఎంత వస్తుందో అది నేను ఎట్లా ఇప్పుడు చెప్పేది లెక్కలో చెప్తా, లేదనా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సరేనా? సరే మ్యామ్. ఓకే, అంటే ఆఫ్టర్ అంటే ఇప్పుడు ఇన్కమ్ సైడ్ ఉంటుంది కదా మనకు, ఉండు నేను ఇది చూపిస్తాను.
ఇప్పుడు ఈ లెక్కలో ఏం చెప్పినాడు ముందుగానే కమిషన్ చార్జ్ చేసినట్లు ఇచ్చినారు. ఎంటైటిల్ నెట్ ప్రాఫిట్ బిఫోర్ ఛార్జింగ్ సచ్ కమిషన్ అంటే ముందుగా కమిషన్ వేసేసి తర్వాత నెట్ ప్రాఫిట్ వేయమన్నాడు. ఓకే, అర్థమైందా? ఎస్ మ్యామ్. తర్వాత ఇక్కడ ఏమంటే మనం ఫస్ట్ నెట్ ప్రాఫిట్ వేసేసంట మళ్ళీ క్యాలిక్యులేట్ చేస్తాము. అది లెక్కలో నేను లెక్క ఉంది అట్లాంటిది చెప్తాను. ఏమంటేమా ఇప్పుడు చూడమా, దీనిపైన ఇప్పుడు 60,700 ఉంది కదా నాన్న, 60,700 ఉందా? ఉంది మ్యామ్. దీనిపైన 1% క్యాలిక్యులేట్ చేస్తాం. 1/100 వేస్తాం, వస్తుంది ఎంత వస్తుందో అది వేస్తాం. తరువాత అర్థమవుతుందా? దీనిపైన 1% క్యాలిక్యులేట్ చేస్తాం, వేస్తాం ఇక్కడ. తరువాత నీకు ఇక్కడ మొత్తం వస్తుంది కదా, ఇప్పుడు ఇది ఎంత వచ్చింది? ఈ రెండుమా 20,330. కాదు ఈ రెండు 21,400. అర్థమవుతుందా? 21,400 మా కమిషన్ తీయక ముందా మ్యామ్? తీయక ముందు. మ్యామ్. దీనిపైన 5% అంటే 5/105 వేస్తాం. అర్థమవుతుందా? మనం 5% అంటే ఏమేస్తామో 5/100 వేస్తాం. ఇప్పుడు దీనిపైన ఏం చేసినామా 21,400 పైన 5% వేసినామా ఇక్కడ. హలో, 5% 5/100 వేసినామా. ఇప్పుడు ఏం చేస్తామంటే ఆఫ్టర్ అన్నప్పుడు 21,400 ఇంటూ 5/105 5/105. అర్థమైందా ఇప్పుడు? కింద 105 ఎట్లా వస్తుంది మ్యామ్ అది? అందుకే దీని తర్వాత కదా ఇది వేస్తూ ఉండేది మనము మేనేజర్ శాలరీ. ఇప్పుడు ముందు దీనికన్నా ముందు ఇది చేస్తూ ఉన్నాం 5%, దీనిపైన వేసుకుంటాను. ఇప్పుడు ఇది తర్వాత కదా గ్రాస్ ప్రాఫిట్ నెట్ ప్రాఫిట్ తర్వాత క్యాలిక్యులేట్ చేయమన్నాడు. అర్థమవుతుందా? ఎస్ మ్యామ్. అందుకని తరువాత అయితే 5/105 వేస్తాం. దీని ముందర అయితే దీనిపైన 5/100 వేస్తాం. ఇప్పుడు నీకు మళ్ళీ చెప్తా చూడు. ఒకవేళ 10% ఇచ్చారనుకో మ్యామ్, అంతే 10/110. అట్లా కింద కానీ చేంజ్ అవుతుంది మ్యామ్ అది? ఓకే, చేంజ్ అవుతుంది, అది యాడ్ చేసుకుంటాం. 15 అనుకో, 105 15 అట్లా. అర్థమైందా? ఎస్ మ్యామ్. ఓకే, నేను అట్లా లెక్క చెప్తాలే చూసి. ఇప్పుడు నేను మీకు ఒక లెక్క పెడతాను, వేస్తారు. చిన్నదే పెడతాను, గ్రూప్లో పెడతాను, వేయండి మా అందరూ వేయాల మా.